జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయండి. నేడు బైబిల్ గురించి తెలియనటువంటి కాలంలో బైబిల్ ప్రకటించడం జరుగుతూ ఉంది. అయితే బైబిల్ చిత్తం వేరు, బోధకుల చిత్తం వేరు. యేసుక్రీస్తు కొత్త నిబంధన సంఘం 10 సూత్రాలు. ఈ 10 సూత్రాల్లోని బైబిల్ కంటూ ఒక నిబంధన అంటూ ఉన్నది. ఆ నిబంధనలో 10 సూత్రాలు ఉన్నాయి. 1 నిర్ణయం, 2 సమర్పణ, 3 బాప్తిజం, 4 మారుమనసు, 5 అపోస్తుల్, 6 సంఖ్య, 7 నిబంధన, 8 సువార్త, 9 సంఘం, 10 క్రీస్తు పస్కా బలి పండుగ. 7 దినాలు ఆచరిస్తారు. ప్రారంభం ముగింపు కూడా ఇందులో ఉంటుంది. క్రీస్తు శకం 2026 సంవత్సరాల క్రితం నడిపించబడిన క్రీస్తు సంఘం ఇది. క్రీస్తు మరణం తర్వాత 12 శిష్యులు మరణం తర్వాత సంఘాలతో పాటు నిబంధన పతనమైపోయింది. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ అనబడినటువంటి శక్తి ఉండేది. ఆ తర్వాత కాలంలో రోమీలు నామకరణ సంఘాలు స్థాపించిరి. వీరికి నిబంధన తెలియదు, నేడు తెలియదు. అందుచేతనే భవిష్యత్తు ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు అబద్ధ క్రీస్తులు ప్రవక్తలు వస్తారని కొండ మీద ప్రసంగంలోని యేసు చెప్పడం జరిగింది. ఇది ఏ కాలంలో ఉన్నారు అన్నది తెలియని పరిస్థితి క్రైస్తవుంది. అందుకే సువార్తల వలన మోసగింపబడుతూ మత మార్పిడికి గురవుతున్నారు. జై శ్రీరామ్. మీకు అర్థమైందా? బైబిల్ కంటూ ఒక నిబంధన ఉన్నది. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. మీరు కొత్త నిబంధన అనే టైటిల్ కనిపిస్తుంది, 4 సువార్తల పత్రికలు కనిపిస్తాయి. అందులో నిబంధన లేదు. నిబంధన పతనమైంది. క్రీస్తు శకంలోనే నిబంధన పతనమైంది. ఆ నిబంధనలో ఏముందంటే క్రైస్తవ సంఘం ఎలా నడిపించబడాలి, బైబిల్ దేవుని యొక్క చిత్తం ఏమిటి, క్రైస్తవుల అభివృద్ధి ఎలా చెందాలి, ఎలా నడిపించబడాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా సువార్త ప్రకటించాలని, ఎలా పండుగను ఆచరించాలనేది అందులో ఉంది. నేడు క్రిస్మస్ ఆచరిస్తూ ఉన్నారు, మరణ దినాలు ఆచరిస్తూ ఉన్నారు. అది కాదు. అది యేసుక్రీస్తు స్థాపించినటువంటి సంఘంలోని క్రీస్తు పస్కా బలి పండుగ ఉంటుంది. నిబంధనలోని 10 సూత్రాలు. ఆ 10 సూత్రాలు పాటిస్తేనే నిజమైన సేవకుడు, నిజమైన సంఘం, నిజమైన నిబంధన. అందులో మాత్రమే పరిశుద్ధాత్మశక్తి ఉంటుందో తప్ప నేటి సంఘాల్లోని నేటి పాస్టర్లు ఉండేది శక్తి కాదది. అపవాది శక్తి, గారడి విద్యల శక్తి. అందులో జీవం లేదని తెలియజేస్తాను. మరో వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.